హాయ్ ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్ త్రిబులర్ లాంటి పాన్ ఇండియా మూవీ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. ఈ మూవీ యొక్క షూటింగ్ దాదాపుగా 80% వరకు కంప్లీట్ అయితే అయిపోయింది. ఈ చిత్రం 2 పార్ట్లుగా రిలీజ్ కాబోతుందన్నమాట. మొదటి పార్ట్ ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రానికి డైరెక్టర్ కొరటాల శివ ఎన్టీఆర్ వీరిద్దరు కాంబినేషన్లో ఇది 2వ చిత్రం. మొదటి చిత్రం వచ్చేసి జనతా గ్యారేజ్. ఈ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఉందన్నమాట. వాస్తవంగా జనవరి 1వ తేదీన అంటే ఈ రోజు ఈ మూవీకి సంబంధించిన దేవర మూవీకి సంబంధించిన గ్లిమ్స్ను రిలీజ్ చేస్తారని చెప్పేసి ఎంతగానో వెయిట్ చేశారనమాట. బట్ రిలీజ్ అంటే గ్లిమ్స్ యొక్క రిలీజ్ డేట్ని అయితే అనౌన్స్ చేశారనమాట. ఈ నెల 8వ తేదీన దేవర మూవీ యొక్క గ్లిమ్స్ రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా మూవీ యూనిట్ నుంచి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో ఎన్టీఆర్ యొక్క లుక్ అదిరిపోయిందని చెప్పాలి. సముద్రంపై వేటకు బయలుదేరిన సింహంలా పవర్ఫుల్ గెటప్ లో కనిపించాడు. అయితే గ్లిమ్స్ లో మెయిన్ హైలైట్ గా ఉండేది ఏంటి అన్న విషయం గురించి కూడా సోషల్ మీడియాలో చర్చ అయితే జరుగుతుందన్నమాట. మెయిన్ హైలైట్ గా ఎన్టీఆర్ పాత్ర ఉండబోతుందంట. అయితే ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ అనేది గెస్ చేసే విధంగా ఉండబోతుందట. ముఖ్యంగా ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ వీరిద్దరు యొక్క వార్ అనేది గ్లిమ్స్లో హైలైట్గా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారట. మరి చూడాలి గ్లిమ్స్ ఆడియన్స్కి ఏ విధంగా ఆకట్టుకుని సినిమాపై ఏ రేంజ్లో అంచనా పెంచుతుంది అనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.